ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఇక ముందే అందరు క్షణాలు ఏం రాదన్నా ఎక్కడైనా అంటారులే ఇప్పుడు జాతరలు దమ్మని వస్తే జాతర అయిపోయింది ప్రతి పరిస్థితి జాతర జాతర అయిపోయింది దేవుని దర్శనం తీసుకుని పోయి వచ్చిన ఎక్కడ వచ్చిన అంటే దొంతి శివపేట మండలం మెదక్ జిల్లా ఇక్కడ వచ్చిన గట్టిగా సర్పంచ్ కలిసిపోదామని చెప్పి సర్పంచ్ దగ్గరికి వచ్చిపోయి ఇక మేడం సరిపోయిన రిజర్వేషన్ మేడం పేరు వచ్చేసి మౌనిక మురళీకృష్ణ ఇక మంచి చదువు పెద్ద చదువుడు అన్న మంచి చదువుకున్న వ్యక్తికి గ్రామాల అందరూ కలిసి పట్టణం ఏంటిది సర్పంచ్ ఇక రిజర్వేషన్ వచ్చింది కదా మరి ఎట్లా చేసుకుని కదా ఊరికి ఎటువంటి వాతావరణం ఇచ్చిన అన్నీ అడిగి తెలుసుకోమండి నమస్తే మురళీకృష్ణ నమస్తే జాతర నిన్న అయిపోయిందా నేను గీపోతా అనుకున్నారా మే 4 తారీఖు నాడు జాతర కార్యక్రమం ప్రతి మే అదేనా డేట్ ఫిక్స్ అయ్యా నవరాత్రులు అయితే 9 రోజుల పాటు నవరాత్రులు అయితే లాస్ట్ రోజు అన్నట్టు ముగింపు. నేను గీపోతుగా ఈరోజు లాస్ట్ ఈరోజు వచ్చినాను ఇక వచ్చి ఇంట్లో ముచ్చేటప్పుడు వచ్చింది పోయేదమ్మా సూర్యతమా మేడం నేను తెలుసుకుని వస్తుంది మీ గురించి సరే మాకు వివరం చెప్పు మేడం మీ గురించి. నా పేరు నీరుడి మౌనిక మురళీకృష్ణ. దొంతి గ్రామంలో 2025లో రిజర్వేషన్ ప్రకారం మాకు సీట్ అలాట్ చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో మమ్మల్ని సర్పంచ్గా గెలుచుకోవడం జరిగింది. 2026 నిన్న వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. మరి రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది వెనకట్టుకోవాలని చేసిన కుటుంబ సభ్యులు మీరే చేసినారా? వాస్తవానికి మా నాన్నది కూడా రాజకీయ ప్రస్థానం. అంటే మేస్త్రి పని చేసేవాళ్ళు. మా నాన్న నిజాయితీ చూసి మంచితనం చూసి 1989 టైంలో మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ఎస్సీ రిజర్వ్డ్ అయితే మా నాన్నని పిలిపించుకొని అంటే సర్పంచ్గా అవకాశం కల్పించారు. సర్పంచ్గా గెలిపించారు. సర్పంచ్గా నిజాయితీగా మా నాన్నగారు 5 సంవత్సరాలు చేసి ఆ టైంలో ఒక 2 సంవత్సరాలు అప్పుడు ఎలక్షన్ జరగకపోవడం వల్ల ఇన్ఛార్జ్గా తనకే ఇచ్చేవాళ్ళు. సర్పంచ్ ఇన్ఛార్జ్గా ఇట్లా 7 సంవత్సరాలు నిజాయితీగా గ్రామానికి పనిచేసి ₹1 అనేది కూడా సంపాదించకుండా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా గ్రామానికి ₹1,70,000 నిధిని అప్పయిపి పోయారు. ఆ మంచితనం చూసి రెండోసారి కూడా మళ్ళీ ఎస్సీ ఎంపీటీసీ రిజర్వ్ కావడం వల్ల మళ్ళీ గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా మళ్ళీ అక్కడనే క్యాండిడేట్గా పెట్టి భారీ మెజార్టీతో అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది. మా గ్రామానికి 4 గ్రామాలు ఉండేది. దొంతితో పాటు ఇక్కడ పక్కన ఉన్న శివాష్పల్లి, మగ్దుంపూర్, ఇక్కడ మల్లుపల్లి తండ, మళ్ళీ మా దొంతి, ఇట్లా 5 గ్రామాలకు సర్పంచ్ ఒకరే ఉండేవాళ్ళు. నాన్న సర్పంచ్గా 5 గ్రామాలన్నప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీని నాన్న సర్పంచ్గా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈ మంచితనాన్ని చూసి ఎంపీటీసీ కూడా గెలిపించారు. ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో మా నాన్నగారు సంపాదించింది ఏం లేదు. గ్రామస్తులు మంచి పేరు సంపాదించుకోవడం వల్ల మా నాన్న దాదాపు ఒక 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మంచి కార్యకర్తగా మంచి నాయకుడిగా పనిచేశారు. ఆయన అడుగుజాడల్లోనే నేను అనేక కార్యక్రమాలు చేయడం, పార్టీ పరంగా ఇచ్చేటువంటి అన్ని పిలుపులను మేము ముందు నుండి పనిచేయడం. మాకు కూడా నేను కూడా 2018లో ఎంపీటీసీ అవకాశం వస్తే నేనే పోటీ చేసినాను 2018లో. అప్పుడు ఇక బీఆర్ఎస్ది కొంచెం గాలి ఎక్కువ ఉండడం వల్ల నేను ఒక 200 ఓట్ల తేడాతో నేను ఓడిపోయినా. మాకు ఆ పార్టీ హైకమాండ్ కూడా ఆనాడు బీఫామ్ ఇచ్చి మాకు సపోర్ట్ చేసి మాకు చాలా సహకరించింది. ఇప్పుడు 2025లో డిసెంబర్ మాకు మళ్ళీ ఎస్సీ రిజర్వ్ మహిళ కావడం వల్ల మళ్ళీ ఒకసారి మాకు హైకమాండ్ మా మీద కరుణ చూపెట్టి ఇలాంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి మీరు ముందుకుండాలని నేను ఒక ఎంకమ్ గోల్డ్ మెడలిస్ట్ పోయి నేను వాస్తవానికి నేను ఎంకమ్ గోల్డ్ మెడలిస్ట్ పోయి ఎంబీఏ నేను బిజినెస్ స్కూల్లో చదివిన, నేను బీఎడ్ కూడా చదువుకున్నాను. ఇవన్నీ చదువును చూసి కూడా ఎస్సీ రిజర్వ్లో చదువుకున్న యువకుడు ఉంటే గ్రామానికి మంచిగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మా గ్రామంలో ఉన్న యువకులు పెద్ద మనుషులందరూ కూడా నువ్వు ఉంటే బాగుంటుందనే ఒక మాట మాట్లాడడం వల్ల నేను ఒక ప్రొఫెషన్ పరంగా నేను ఒక లెక్చరర్. నేను ఆ లెక్చరర్ వృత్తిని కూడా పక్కన పెట్టేసి మా గ్రామానికి సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను గ్రామంలో పోటీ చేయడం జరిగింది. మా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 2025 డిసెంబర్ 17 నాడు నన్ను 183 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మా గ్రామంలో ప్రధానంగా మాది దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గ్రామం ఇది. మాకు దొరల పరిపాలన ఉండే గతంలో మా గద్దర్ గారు కూడా ఈ దొరల సంస్థానంలోనే పనిచేసినారు అప్పట్లో. ఇది వెనుకబడిపోయిన గ్రామం అన్న, అంటే మామూలుగా
డెవలప్మెంట్ అనేది చాలా వెనుకబడిపోయింది. మా మండలంలోనే పెద్ద విలేజ్ ఇది. ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు మాకు కొద్దిగా పారిశుద్ధ్యము, నీటి, రోడ్ల వస్తువులు లేవన్నా. మేము ప్రధానంగా ఈ అంశాలను మేము ముందుకు తీసుకెళ్ళినాం. మమ్మల్ని గెలిపిస్తే మేము రోడ్లను వేయిస్తామని, పారిశుద్ధ్యాన్ని అభివృద్ధి చేస్తామని, నీటి వస్తువులు కల్పిస్తామని కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి ఆశీర్వదించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారన్న. గెలిచిన మేము ఇప్పుడు 4 నెలలు పూర్తవుతుందన్న. గెలిచిన 4 నెలల్లోనే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం మేము దాదాపు 35 లక్షల సీసీ రోడ్లు వేయించుకున్నాం. మాట్లాడుతూ కరమాటే చెప్పాను. ఖర్చు ఎంత వచ్చిందని లక్షలు? వాస్తవానికి నేను ఖర్చు ఏం పెట్టలేనన్న. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మా నాన్నగారు చేసిన సేవలను సర్పంచ్ నారాయణ అంటే ఇప్పటికి కూడా దాదాపు 30 సంవత్సరాలు పూర్తయింది ఆయన సర్పంచ్ కంప్లీట్ చేసి. ఆయన పేరు చెప్పుకొని నేను గెలిచినాను. నాకు ఎలాంటి ఖర్చు అనేది జరగలేదు. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి గ్రామస్తులకు అందరికీ తెలుసు. వాళ్ళు మమ్మల్ని నమ్మిరు, మా నాన్నగారిని నమ్మిరు. అదేవిధంగా నాకు వెన్నుదన్నుగా మాకు బాణగారి శ్రీనివాసన్ అనే వ్యక్తి ఉన్నారని నాకు చాలా సహకారం చేశారన్న. నాకు కూడా చాలా సహకారం చేయడం వల్ల కూడా మాకు ఎలక్షన్ ఇంకా చాలా ఈజీ. వాస్తవానికన్నా అసలు ఎలాంటి అభివృద్ధి లేదన్నా దొరల పరిపాలనలో ఉండడం వల్ల ఒకటి మా నాన్నగారు అసలు వాస్తవానికి ఊళ్ళో రోడ్లు, ప్రధానంగా రోడ్లు అండ్ మోరీలు అన్న ఇప్పటికీ కూడా మా నాన్న నిర్మించినటువంటి మోరీలే ఉన్నాయి. ఆ మోరీలను వాస్తవానికి మా నాన్న నిర్మించడము అండ్ వీధి దీపాలు లేకపోతే ప్రతి గల్లీ కూడా స్తంభాలు, కరెంటు లైన్ తీసుకొచ్చారన్న. ఇట్లా 5 గ్రామాలలో మా నాన్న చేయించిన పనులలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మోరీల నిర్మాణం ఒకటి. అసలు కొన్ని వార్డులలో కరెంట్ అనేది అప్పటిదాకా మా నాన్న గెలిచినాటి కూడా కరెంట్ అనేది లేకుంటుంటే దీపాల కింద ఉండేటువంటి పరిస్థితులలో కూడా నాన్న ఏం చేశారంటే కరెంటు స్తంభాలు వేసి ఇంటింటికి కూడా విద్యుత్ ఉపకరణాల సౌకర్యం కల్పించారు. అదేవిధంగా మా గ్రామంలో ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే నీటి వస్తువులు, కుళాయి వస్తువులు కూడా ఆ టైంలోనే మా నాన్న చేయించడం వల్ల ఇప్పటికీ కూడా మా నాన్న పేరు చెప్తే గుర్తు చేసేది ఆ మోరీలు, కరెంటు, అప్పుడు నిర్మించినటువంటి మట్టి రోడ్లే అన్న. దీనివల్ల కూడా మాకు చాలా హెల్ప్ అయింది. మేము గెలిచినాకన్నా మేము డిసెంబర్ 17 తారీఖు నాడు మేము గెలిచినాం. 22 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినామన్న. మేము ప్రథమంగా మేము మా గ్రామానికి ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన హామీ ఒకటి సీసీ రోడ్ల కొరత బాగాలేన గ్రామంలో మాకు MGNREGS కింద మాకు కొన్ని 17.5 లక్షల ఫండ్ అంటే శాంక్షన్ అయినటువంటి నిధులు ఉండే. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మేము రిక్వెస్ట్ చేయడం, మా ఇన్ఛార్జ్ గారు గౌరవ ఆవుల రాజిరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు అదనంగా ఒక 15 లక్షల సీసీ రోడ్లకు నిధులు ఇవ్వడం జరిగింది. మొత్తం 32.5 లక్షల నిధులతోటి మా గ్రామంలో ప్రధానంగా ఈ పార్టీ మీదని ఇక వడ్డెర బస్తీలలో కానీ ఇక్కడ ఎస్టీ బస్తీలలో మేము సీసీ రోడ్లు 32.5 లక్షల సీసీ రోడ్లు మేము పూర్తి చేసామన్నా. అదేవిధంగా మాకు ప్రధానంగా ఇప్పుడు వివో బిల్డింగ్ శాంక్షన్ అయింది, మహిళా సంఘం బిల్డింగ్. దాంతోపాటు నీటి వసతి లేకపోవడం, కొంత పెద్ద గ్రామం కావడం, ఈ నీళ్ళ సమస్యను తీర్చడానికి రీసెంట్గా ఒక 2 లక్షల రూపాయలతోటి మిషన్ భగీరథ లైన్ మనం డైరెక్ట్ లైన్ 6 ట్యాంకులకు కలపడం వల్ల కొంత నీటి వసతి కూడా పెరిగిందన్న. ఇలా ఇంకొకటి స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు MGNREGS కిందనే స్కూళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయ్యి అవి కూడా పనులను ప్రారంభించాం. ప్రధానంగా మా ఊర్లో నుండి ఒకటి 25 ఫీట్ల సీసీ రోడ్ అనేది ఒక 5.5 కోట్ల రూపాయలతో గతంలో శాంక్షన్ అయింది. అది మధ్యలో నిధులు లేకపోవడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఆ పనులను ఆపేయడం జరిగింది. మేము ఈ ఇష్యూను గౌరవ రాజిరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకుపోవడం, వారు మన మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ ఆపేసినటువంటి కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ పనులను పునఃస్థాపన చేసారు. ఇప్పుడు ప్రధానంగా మనకు ప్రధానమైనటువంటి డ్రైనేజ్ వర్క్ అనేది జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో ఒక 25 ఫీట్ల సీసీ రోడ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా మేము ఈ సర్పంచ్ గెలవడానికి మరొక మంచి సంఘటన ఏంటంటే మేము 2015 నుంచి ఒక యువసేన అని ఒక సంఘానిగా ఏర్పాటు చేసుకొని ఆ సంఘంలో దాదాపు ఒక 60 మంది యువకులతోటి గ్రామంలో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు దాదాపు 50 వారాలు మేము చేయడం జరిగిందన్న. గ్రామంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని సేకరించడం కానీ, మూడలను పరిశుభ్రం చేయడం కానీ,
గ్రామంలో ఉన్న ఇంకేవైనా అంటే సమస్యలు ఉంటే మేము తొందరగా స్పందించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, నాయకుల దృష్టికి తీసుకుపోవడం, ఇలాంటి చేయడం వంటి కార్యక్రమాల ద్వారా మళ్ళీ చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. దొంతి జాతర కార్యక్రమం వచ్చిందంటే 9 days మొత్తం యువకులంతా ముందుండి ఆ కార్యక్రమాలను మా భుజాలపై వేసుకున్నాము విజయవంతంగా చేయడం వల్ల గ్రామం దృష్టికి వెళ్ళినాం. ఇలాంటి యువకులు గ్రామంలో ఉంటే ఎందుకు కొంత అభివృద్ధి చేస్తారనే ఒక ఉద్దేశంతో మాకు ఎస్సీ రిజర్వ్డ్ అయిందనగానే గతంలో చేసిన సర్పంచ్ నారాయణ గారి కుమారుడు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, చదువుకున్న మేధావులు, యువకులంతా కూడా మాకు మద్దతు ఇచ్చి మీరే ఉండాలని ఒక ప్రోత్సాహం చేయడం వల్ల మాకు ఎలాంటి ఖర్చు లేకుండానే మేము గెలవడానికి అవకాశం అనేది కలిగిందండి. మరి గతంలో కూడా కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ కింద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు మధ్య వ్యత్యాసం చెప్తాము. నాకు చాలా వ్యత్యాసం ఉందన్న. 2014లో మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి చాలా మంచిగా ఉండేదన్న. దాదాపు ఎందుకంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ తోటి ప్రారంభించిన మన రాష్ట్ర పరిస్థితిని అప్పుల కుప్పలాగా దివాలా తీసేదన్న. ఇవాళ కాళేశ్వరం లాంటి ఒక పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తున్నామని దాన్ని ఒక కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం లాగా మార్చుకొని అసంపూర్తిగా దాన్ని వదిలేసేసి ఉన్న డబ్బంతా కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చారన్న. ఇంకా దాంతోపాటు డబుల్ బెడ్రూమ్లను తీసుకొచ్చారన్న. ఇంకా మా ఇంటి పక్కకే దాదాపు ఒక 25 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయన్న. అవి ఇప్పటికీ కూడా పంపకాలు కాలేవు. అవి సగంలోనే అసంపూర్తిగా కట్టేసి, అది కూడా క్వాలిటీ విషయానికి వస్తే ఇప్పుడు అది పూర్తయి, అది అసంపూర్తిగా ఉండి కూడా ఇప్పుడే అన్ని పెచ్చులు ఊడతాగా అవి ఇంకా పంపకానికి కూడా సిద్ధంగా ఇప్పుడు ఉన్నాయన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఒక దళితుని సీఎం చేస్తాం అండ్ దళితులకు 3 ఎకరాల భూమిని పంచుతాం. అదేవిధంగా ప్రతి ఇంటింటికి ఫైబర్ నెట్ అని అదని చాలా హామీలు ఇచ్చినాయన్న. ఈ హామీలకు మోసపోయి కూడా ప్రజలందరూ 2 సార్లు గెలిపించినప్పటికీ కూడా అవి ఇప్పటి వరకు అవి నెరవేరకపోను అప్పుల కుప్పలాగా రాష్ట్రాన్ని మార్చి ఆ అప్పుల కుప్పతో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో పెట్టారన్న. అయినప్పటికీ కూడా మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క సార్ గారు మరియు మంత్రి సభ్యులందరూ కూడా ఆ అప్పులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూనే నెరవేర్చుకుంటూ వస్తున్నారన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది పేదల పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అనేది గతంలో నుండి మేము విన్నాము. మా నాన్నగారు టైంలో కూడా చెప్తుండేవాళ్ళు. ఎందుకంటే పేదోని పార్టీ అంటారన్న, మొదటి నుంచి కూడా పేదోని పార్టీ అంటారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేదల సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ వస్తే మొదటిగా మనకు పేదింటి కళ నెరవేరుస్తున్నారన్న. ఇందిరమ్మ ఇండ్ల కాన్సెప్ట్ అనేది మాకు చాలా అంటే చాలా నచ్చిందన్న. ఎందుకంటే నిజమైన లబ్ధిదారు నిజమైన పేదోనికి మాత్రమే లబ్ధి చేకూర్చాలని ఒక మంచి డిజైనింగ్ ఇల్లుతోటి అంటే 60-62 గజాలలోనే మనకు 5 లక్షల వ్యయంతో మనకు అందిస్తున్నారన్న. మా గ్రామానికి దాదాపు 35 ఇళ్ళు శాంక్షన్ అని, అందులో 70-80% ఇళ్ళు ఇప్పటికే పూర్తయినాయన్న. ఇప్పుడు కొత్త మేము రిక్వెస్ట్ చేయడం వల్ల మరొక 10 ఇళ్ళు కూడా మనకు ప్రొసీడింగ్లో ఉన్నాయి. 2వ విడతలు కూడా మేము అన్నతోటి మరి పెద్ద గ్రామం కాబట్టి మరింత రిక్వెస్ట్ చేసినామన్న. ఒక 40-50 ఇళ్ళు వస్తేనే మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు ఉచిత కరెంటు సౌకర్యం కల్పించిందన్న. మేము దాదాపు మా ఇంటికి నెలకు ఒక 300-400 కట్టేవాళ్ళం. అట్లాంటిది ఒక సంవత్సరానికి వచ్చేసరికి 3 నుంచి 4 వేల బిల్లు మాకు ఆదా అవుతుంది. మహాలక్ష్మి పథకం కింద కానీ ఒక మహిళలకు ఉచితంగా బస్సులు, ఎక్కడికి విద్యార్థులు ఇవాళ బస్ పాసులు లేకుండా మహిళలు మన రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా వాళ్ళ అవసరాలకు పనులకు ఎలాంటి రూపాయి చెల్లించకుండా ఇవాళ ప్రభుత్వం మనకు మహిళలకు సంక్షేమం కోసం పనిచేస్తుంది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కానీ, అదేవిధంగా యువకులను ప్రోత్సహించడానికి రాజీవ్ యువ వికాసం కార్యక్రమాలు తీసుకురావడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలతోటి ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ కార్పొరేషన్ కింద కూడా మా గ్రామం నుంచి కూడా ఈవీ వెహికల్స్ అనేది ఇస్తున్నారు మహిళలకు కానీ. అండ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు 3 వీలర్స్ ఈవీ వెహికల్స్ ఇస్తున్నారు. మా గ్రామం నుంచి కూడా మేము అప్లై చేయడం జరిగింది. రేషన్ కార్డు విషయానికైతే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న. గత 10 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు అనేది కూడా తెలంగాణలో మంజూరు చేయలేదు. అలాంటిది దాదాపు ప్రతి ఇంటికి ఇప్పుడు మేము కొత్తగా పెళ్ళైందని మాకు 2023లో పెళ్ళైంది. మాకు కూడా రేషన్ కార్డు లేకుండే మేము కూడా రేషన్ కార్డు అప్లై చేసుకొని మాకు కూడా వచ్చింది. ఇట్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇప్పటికీ కూడా అది ఓపెన్గానే ఉన్నది. ఇప్పటికీ కూడా అది నిరంతర ప్రక్రియ అని చెప్పినారు. దాదాపు 2 లక్షల కార్డులు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఈ రేషన్ కార్డులు అనేది కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారన్న. అయితే పొయ్యిలో మాట్లాడుతాను ఇంకా 4 సంవత్సరాల టైం ఇంకా మేడం కదా. మరి
ఈ సమయంలో కూడా మేడవాద్యంలో చేరుతో కార్యక్రమం గ్రామం ప్రధానంగా ఇప్పుడు మాకున్న ధైర్యం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అన్న. ఎందుకంటే మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ పరంగా మేము అనేక సేవలు చేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని నమ్మింది కూడా ప్రజలు. వీళ్ళు ప్రభుత్వం నుంచి కొట్లాడైనా మా ఇన్ఛార్జ్ గారి నుంచి అయినా రిక్వెస్ట్ చేసి అయినా మన గ్రామానికి ఫండ్స్ తీసుకొస్తారు, పనులు చేపిస్తారని ఒక నమ్మకంతో గెలిపించిన. ఇవాళ మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఈ రోడ్లు కానీ, ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, నీటి విషయానికి సంబంధించి కానీ కొన్ని మా గ్రామానికి సరిపోయేంత గ్రామ పంచాయతీ లేదన్న. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మాకు చాలా చిన్నగా ఉన్నది. అందులో మేము మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. వివో బిల్డింగ్స్ కానీ, నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రాలు మాకు సఫిషియెంట్గా లేదు. మాకు ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కూడా అది డిస్మెంటల్ చేశారన్న, దాని కాల వ్యవధి పూర్తి అవ్వడం వల్ల ఇలాంటి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టాల్సి ఉంది. దాదాపు మా గ్రామంలో ఇది వెనకబడిపోయిన గ్రామం కాబట్టి ₹1,00,00,000 సీసీ రోడ్లు అవసరం ఉంటాయినా దాదాపు. మాకు ఇప్పటికి కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మా గ్రామానికి సరిగా లేదు. ఈ విషయాన్ని కూడా మేము రాజన్న దృష్టికి, ఆవుల రాజరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకుపోయినామన్న. మా గ్రామంలో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ ఉండడం, పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు మేము ఉండడం, మాకు ఉప సర్పంచ్ గారితో కానీ, వార్డు సభ్యుల గారితో కానీ మంచి సపోర్ట్ ఉండడం వల్ల మేమందరం కలిసికట్టుగా వెళ్ళి మన రాజిరెడ్డి అన్న గారి దృష్టికి కానీ, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి అన్నగారి దృష్టికి కానీ తీసుకోవడం జరిగిందన్న. వాళ్ళు కూడా మాకు ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఈ 4.5 సంవత్సరాల టైంలో మా గ్రామానికి మేము ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఇవన్నీ కూడా 100% పూర్తి చేస్తాం. నెక్స్ట్ టర్మ్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు మళ్ళీ వచ్చి ఇంకొక 5 సంవత్సరాలలో మా గ్రామాన్ని అన్ని రంగాలలో మేము అభివృద్ధి చేసుకుంటాం. యువకులకు మాకు ఒక మంచి లైబ్రరీ కావాలనుకుంటున్నాం, క్రీడా ప్రాంగణాలు చేసుకోవాలనుకుంటున్నాం. అసంపూర్తిగా ఉన్న ఈ ఇళ్లను కూడా పూర్తి చేసేసుకొని నెక్స్ట్ 5 ఇయర్స్లో మా దొంతి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అన్న. దీనికి మా గ్రామస్తులు కూడా మాకు చాలా విధాలుగా సహకరిస్తున్నారు. అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ సహకరిస్తున్నారు. దమ్మాటిస్తుంది జాతర అయితే అయిపోయింది మన ఊళ్ళో. దర్శనం చేసుకొని పోతాం మరి. చాలా సంతోషం అన్న. మంచిదన్నా.